ఓం శ్రీ గణేశాయ నమః. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం. ఈరోజు పంచాంగం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వవసనామ సంవత్సరము శశిర ఋతువు పాల్గొన మాసము ఉత్తరాయణము తారీఖు 18వ తారీఖు మార్చి 2026వ సంవత్సరము వారము బుధవారం. తిథి చతుర్దశి ఉదయం 7:52 వరకు ఉండి తదుపరి అమావాస్య తిథి వస్తుంది. నక్షత్రం పూర్వభాద్ర రాత్రి తెల్లవారుజామున 5:45 వరకు ఉండి తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం వస్తుంది. వజ్రం మధ్యాహ్నం 2:15 నుండి 3:51 వరకు ఉంటాయి. దుర్ముహూర్తం ఉదయం 11:46 నుండి 12:34 వరకు ఉంటాయి. అమృత గడియలు రాత్రి 9:47 నుండి 11:23 వరకు ఉంటాయి. ఈరోజు చంద్రుడు కుంభరాశిలో సంచరిస్తున్న కారణం చేత ద్వాదశ రాశుల వారికి ఈ రోజు జరగనున్నటువంటి దిన ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు బుధవారం కాబట్టి అయ్యప్ప స్వామి వారి ఆరాధన చేయడం లేదంటే వినాయక స్వామి వారి ఆరాధన చేయడం వల్ల ఈరోజు ద్వాదశ రాశుల వారికి కూడా మరింత శుభకరమైనటువంటి ఫలితాలు పొందుతారు అని తెలియజేస్తూ ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈరోజు ఈ రాశి వారికి గృహ నిర్మాణ పనులు అయితే కలిసి వస్తాయి. పొలాలు మరియు స్థలాలను కొనుగోలు చేసే అవకాశం అయితే ఉంది. ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆటంకాలు కలిగినప్పటికీ చివరికైతే అవి పూర్తి చేస్తారు, కొలికి తీసుకొస్తారు. సోదరుల నుండి శుభవార్తలు అయితే వింటారు. ఆర్థిక లావాదేవీలు అయితే ఆశాజనకంగానే ఉంటాయి. రుణాలు తీరి ఊరట చెందుతారు. చిన్ననాటి మిత్రులను కలుస్తారు. కుటుంబంలో పురోగతి కూడా బాగుంటుంది. జనంలో ఆకర్షణ ఏర్పడుతుంది. న్యాయ రంగంలోని వారికి అనుకూలత అయితే ఈరోజు సత్ఫలితాలను అయితే ఇస్తుంది. కొత్త కార్యక్రమాలకైతే శ్రీకారం చుడతారు. సంఘంలో విశేషమైనటువంటి గౌరవం లభిస్తుంది. విందు వినోదాలలో కూడా పాల్గొంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కూడా బాగుంటాయి. మిత్రుల ద్వారా ధన లాభ సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఆదాయం అయితే ఆశాజనకంగానే ఉంది. రుణ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. కుటుంబం సౌఖ్యం కూడా బాగుంటుంది. ఆరోగ్యం కూడా కలిసి వచ్చే అవకాశం అయితే ఉన్నది. విద్యార్థులకు స్కూల్స్లో నిర్వహించే ప్రాజెక్టుల పట్ల తమదైనటువంటి విశేషమైన ప్రతిభనైతే కనబరుస్తారు. నిరుద్యోగులు చేసేటటువంటి ఈరోజు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమై చక్కని మంచి ఉద్యోగాలు పొందే అవకాశం అయితే ఉన్నది. స్త్రీలు భర్తని సంతానాన్ని అర్థం చేసుకుని మెలుగుతారు. ఈరోజు కొత్తదైనటువంటి వ్యాపారాలు, నూతన వ్యాపారాలు ఏవైతే మొదలు పెడదాం అనుకుంటున్నారో, కొత్తగా చేద్దామనే ఆలోచనలు వచ్చినాయి, అవన్నీ కూడా మంచి ఫలితాలకు భవిష్యత్తులో ఉన్నతమైన స్థాయికి చేరుకోవడానికి మీకు ఆశాజనకమైనటువంటి మార్గాలు సుగమంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఈరోజు వినాయక స్వామి వారి ఆరాధన చేయడం లేదంటే అయ్యప్ప స్వామి వారి ఆలయ సందర్శన చేయడం వల్ల మీకు మరింత చక్కటి శుభకరమైనటువంటి ఫలితాలు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. దశమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈరోజు అప్రయత్న కార్యసిద్ధి అయితే చూపిస్తుంది. అంటే ప్రయత్నం చేయకుండానే కలిసి వచ్చే అవకాశం అయితే ఉంది. ఆహార ధాన్యాలు వస్త్ర వ్యాపారస్తులకైతే ఈరోజు అనుకూలమైన సమయంగానే చెప్పుకోవచ్చు. అధిక శ్రమలతో పనులు అయితే సఫలీకృతం అవుతాయి. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈరోజు అధిగమించే ప్రయత్నం అయితే చేస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. అనుకున్నదే తడవుగా చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. స్నేహితుల ద్వారా ఈరోజు పనులు పూర్తి చేయడమే కాకుండా మంచి ఆర్థిక పురోగతిని కూడా సాధించే అవకాశం ఉంది. ఇంట్లో మరమ్మతులు అయితే ఈరోజు చేస్తారు. అనుకోని అవకాశాలు ఎదురయ్యి శుభ సూచనగా మీకు తెలియజేయడం జరుగుతుంది. వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి కార్యసిద్ధి కలుగుతుంది. అంటే ప్రయత్నాలు చక్కటి ఫలితాలు అయితే ఇచ్చే అవకాశం ఉంది. మానసికంగా ఆనందంగా ఉంటారు. అతి కష్టం మీద అయితే ఈరోజు ప్రమోషన్ పొందుతారు. పోటీ పరీక్షల్లో అయితే విద్యార్థులు ముందడుగు వేస్తారు. ప్రతి క్షణం కష్టపడితే తప్ప మంచి ఫలితాలు అయితే పొందలేరు. ఆదాయం ఆశాజనకంగానే ఉంటుంది. రుణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. ఆరోగ్యం కూడా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం అయితే చూపిస్తోంది. విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానంతో విద్యలో మంచి నైపుణ్యం ఉంటుంది. ఉద్యోగులకు పదోన్నతులు పొందుతారు. స్త్రీలు పూల మొక్కలపై ఆసక్తిని అయితే చూపిస్తారు. వ్యాపారస్తులు ఆహార ధాన్యాలు అదేవిధంగా రైస్ ఇండస్ట్రీ చేసే వాళ్ళు ఎవరైనా సరే వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు అని తెలియజేస్తూ ఈరోజు ఈ రాశి వారు వినాయక స్వామి వారి ఆరాధన చేయడం లేదంటే అయ్యప్ప స్వామి వారి ఆలయ సందర్శన చేయడం వల్ల చక్కటి శుభకరమైనటువంటి ఫలితాలు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి మిథున రాశి వారి యొక్క ఫలితాలు. నవమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈరోజు ఈ రాశి వారికి తీయని మాటలతో మోసం చేసేటటువంటి వ్యక్తుల పరిచయాలు అవుతాయి కాబట్టి జాగ్రత్త అవసరం. జీవిత భాగస్వామితో గొడవలకు దిగే అవకాశం కూడా కనిపిస్తుంది. అనుకోని ప్రమాదాల వల్ల స్వల్పమైనటువంటి గాయాలు పాలయ్యే అవకాశం ఉంది.
వేధింపులు కొంతకాలం బాధ పెట్టే అవకాశం చూపిస్తుంది. శత్రువులు పెరుగుతారు. అందువల్ల ఎవరిని నమ్మకుండా ఉండడమే మంచిది. కుటుంబ వ్యవహారాల్లో అనుకోని చిక్కులు, చికాకులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నది. కుటుంబంలో ఐకమత్యం కూడా లోపించే అవకాశం ఉంది. రుణ బాధలైతే ఈరోజు చికాకు పెడతాయి. ఉద్యోగంలో స్థాన మార్పు, స్థానచలనం చూపిస్తుంది. అకారణంగా వివాదాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. కీలక నిర్ణయాల్లో తొందరపాటు అయితే వద్దు. వాహనాల విషయంలో నిర్లక్ష్యం కూడా చేయవద్దు. మిత్రులతో మాట పట్టింపులు ఏర్పడే అవకాశం ఉంది. స్పెక్యులేషన్ వ్యాపారం అయితే ఈరోజు కలిసి వచ్చే అవకాశం అయితే చూపించడం లేదు. విద్యార్థులకు స్వల్పకాలం ఏకాగ్రత లోపించడం వల్ల విద్యలో వెనకబడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆదాయం అయితే ఆశాజనకంగా లేదు. రుణ ప్రయత్నాలు కూడా కలిసి రావు. కుటుంబ సౌఖ్యం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఈరోజు ఆరోగ్య భంగాన్ని కూడా చూపిస్తూ ఉన్నది. విద్యార్థులు స్నేహితులతో తగాదాలు పడడం వల్ల వారికి శత్రువులుగా మారే అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగస్తులు డ్యూటీ టైమ్స్ కన్నా ఓటీలు, అదనపు పని, అదనపు భారాన్ని మోయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. నిరుద్యోగులు ఈ రోజు చేసిన ప్రయత్నం వల్ల భవిష్యత్తులో చక్కటి ఉద్యోగం అయితే వచ్చే అవకాశం ఉంది. స్త్రీలు తరచూ అసహనానికి లోనయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. వ్యాపారాల్లో ఈరోజు స్వల్ప నష్టాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈరోజు అయ్యప్ప స్వామి వారి ఆరాధన చేయడం, లేదంటే శ్రీ వినాయక స్వామి వారి ఆలయ సందర్శన చేయడం వల్ల చక్కటి శుభకరమైనటువంటి ఫలితాలు పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి భాగస్వామ్యులతో జాగ్రత్త వహించడం మంచిది. చెప్పుడు మాటల వల్ల నష్టపోయే అవకాశం కూడా చూపిస్తుంది. ఆరోగ్యపరమైన ఇబ్బందుల పట్ల ఆలస్యం, అదేవిధంగా చిన్న చూపు పనికిరాదు. వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడం మంచిది. భవిష్యత్తు అభివృద్ధికి ఈరోజు విశేషమైనటువంటి ధనాన్ని ఖర్చు చేస్తారు. శారీరకంగా, మానసికంగా ఒత్తిడిని అధిగమించాల్సిన అవసరం అయితే ఉంది. చిన్ననాటి మిత్రుడు ఎవరైనా సరే, లేదంటే ఒకనాటి మిత్రుడు ఎవరైనా సరే ఈరోజు మీకు శత్రువులా తయారయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. వివాదాలకు, కోపతాపాలకు అయితే ఈరోజు దూరంగా ఉండడమే మంచిది. ఆర్థిక పరిస్థితి అయితే సంతృప్తికరంగానే ఉంది. మిత్రులతో ఈరోజు వివాదాలు వస్తాయి కాబట్టి మిత్రులతో జాగ్రత్త అవసరం. బంధువులతో కూడా ఈరోజు చికాకులే కనిపిస్తున్నాయి. అనారోగ్య సూచన ఉంది కాబట్టి వెంటనే మీరు ఏదైనా అనారోగ్యం వస్తే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడమే మంచిది. ప్రయాణాలలో అయితే ఈరోజు తొందరపాటు వద్దు. నిలకడలేని ఆర్థిక పరిస్థితుల్లో కొంత సతమతమయ్యే అవకాశం ఉంది. నిర్మోహమాటంగా మాట్లాడడం వల్ల ఈరోజు కొంతమందికి దూరం అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు అగ్రిమెంట్లు, లిఖితపూర్వకమైనటువంటి కాగితాల మీద సంతకాలు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు చూసుకుని పెట్టడమే మంచిది. ఆదాయం అయితే ఆశాజనకంగా లేదు. రుణ ప్రయత్నాలు కూడా కలిసి వచ్చే అవకాశం లేదు. కుటుంబ సౌఖ్యం అంతంత మాత్రంగానే ఉంది. అనారోగ్యం కూడా చూపిస్తుంది కాబట్టి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం మంచిది. విద్యార్థులు ఈరోజు చక్కటి ప్రతిభ ఉన్నప్పటికీ ఆశించిన ఫలితాలు అయితే పొందలేరు. ఉద్యోగస్తులు అతి కష్టం మీద మాత్రమే ప్రమోషన్లు లాంటివి పొందే అవకాశం ఉంది. చిన్న చిన్న ఉద్యోగాలు మాత్రమే నిరుద్యోగులకు వచ్చే అవకాశం కూడా ఈరోజు చూపిస్తుంది. స్త్రీలు ఈరోజు మితిమీరిన ఖర్చుల వల్ల భర్తకు, అదేవిధంగా అత్తామామలకు దూరం అయ్యే అవకాశం ఉన్నది. అదేవిధంగా వ్యాపారస్తులకు పెట్టిన పెట్టుబడులకు తగినటువంటి లాభాలు వచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు. కాబట్టి ఈరోజు ఈ రాశి వారు శ్రీ వినాయక స్వామి వారి ఆరాధన చేయడం, లేదంటే అయ్యప్ప స్వామి వారి ఆలయ సందర్శన చేయడం వల్ల చక్కటి మరింత శుభకరమైనటువంటి ఫలితాలు పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి సింహరాశి వారి యొక్క ఫలితాలు. సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. ఆరోగ్యం పట్ల అయితే మెళకువలు అయితే అవసరం. విందు వినోదాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు మీ పాదాక్రాంతం అవుతే మీ కాళ్ళ వద్దకు వస్తాయి. క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలను అయితే పొందుతారు. ఆహార నియమాలు పాటించడం ముఖ్య సూచన. పాత రుణాలు అయితే తీరుస్తారు. ఆర్థికంగా కూడా బలపడే అవకాశం అయితే ఉన్నది. ప్రతి విషయాన్ని కొత్తగా ఆలోచిస్తూ ఉంటారు. చిరకాల కోరికలు అయితే నెరవేరుతాయి. గృహ యోగం కూడా, గృహ ప్రయత్నాలు కూడా మీకు కలిసి వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో ఐకమత్యం పెరుగుతుంది. ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. వివాహాద శుభకార్యాలు కూడా ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారందరికీ కూడా ఈరోజు చక్కటి కాలం అనే చెప్పుకోవచ్చు. శ్రమకు తగిన ఫలితం అయితే ఈరోజు లభిస్తుంది. ఆదాయం ఆశాజనకంగానే ఉంది. రుణ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. కుటుంబంలో సౌఖ్యం బాగుంటుంది. ఆరోగ్యం కూడా బాగుండే అవకాశం ఉంది. విద్యార్థులు ఈరోజు ఏదైనా నూతన వస్తువులు తయారు చేయడం పట్ల నిమగ్నమై ఉంటారు. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో స్థాన చలనం అయితే చూపిస్తూ ఉంది. స్త్రీలు ఉదయాన్నే లేచి ఇంటి పనులు చేయడంలో నిమగ్నం అవుతారు. వ్యాపారస్తులు అలంకార సంబంధమైనటువంటి వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వారికి చక్కటి లాభాలు పొందే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు ఈ రాశి వారు వినాయక స్వామి వారి ఆరాధన చేయడం, లేదంటే అయ్యప్ప స్వామి వారిని ఆరాధన చేయడం వల్ల చక్కటి శుభకరమైనటువంటి ఫలితాలు పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి కన్యా రాశి వారి యొక్క ఫలితాలు.
షష్ఠ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈరోజు ఈ రాశి వారికి పోటీ పరీక్షలలో అయితే ముందడుగు వేస్తారో, చక్కటి విజయాలను అయితే సాధిస్తారో, మీ మాటకైతే విలువ పెరుగుతుంది. జీవిత భాగస్వామి యొక్క సలహా తీసుకుని అయితే ముందుకు వెళ్తే మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు అయితే విస్తరింపజేస్తారు. వాహన విషయంలో అయితే ఈరోజు నిర్లక్ష్యం వద్దు. సెల్ఫ్ డ్రైవింగ్ అలాంటివి అయితే చేయవద్దు. ఉద్యోగులకు శ్రమ ఫలించే అవకాశం కనిపిస్తుంది. ప్రయాణాలు కూడా లాభించే అవకాశం ఉన్నాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేసే అవకాశమే కనిపిస్తుంది. నూతన కార్యక్రమాలలో కొంతవరకు విజయాన్ని సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగానే ఉంటాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కరించుకుంటారు. సమస్యలను ఏదైనా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు. ఈరోజు ఆదాయం ఆశాజనకంగా కనిపిస్తుంది. రుణ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. ఆరోగ్యం కూడా కలిసి వచ్చే అవకాశం అయితే ఉన్నది. విద్యుత్కు సంబంధించిన విద్యార్థులకు మంచి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఉద్యోగపరంగా మీ స్థాయి అయితే ఈరోజు పెరుగుతుంది. నిరుద్యోగులకు కూడా చక్కటి ఉద్యోగాలు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. స్త్రీలకు ఆభరణ యోగ్యత కూడా కనిపిస్తుంది. వ్యాపారంలో అయితే ఈరోజు వ్యాపారస్తులకు రొటేషన్కి అయితే ఇబ్బంది లేకుండా అనుకున్న సమయానికి కావలసిన ధనం ఆటోమేటిక్గా అందుతూనే ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ రాశివారు శ్రీ అయ్యప్ప స్వామి వారి దర్శనం చేయడం, లేదంటే వినాయక స్వామి వారి ఆరాధన చేయడం వల్ల మరింత శుభకరమైనటువంటి ఫలితాలు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి తులారాశి వారి యొక్క ఫలితాలు. పంచమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి కొన్ని అవమానాలు ఎదురయ్యే పరిస్థితులే గోచరిస్తూ ఉన్నాయి. మీ గురించి చెడుగా ప్రచారం చేసే వ్యక్తులకైతే దూరంగా ఉండండి. నరఘోష అయితే ఈరోజు అధికంగా కనిపిస్తుంది. సోదరులతో వివాదాలకు దిగుతారు. మీ ప్రతిభా పాఠవాలకు తగిన గుర్తింపు అయితే లభించదు. పెట్టుబడులకు తగిన లాభాలను అయితే ఈరోజు పొందలేరు. బంధువర్గంతో అభిప్రాయ భేదాలు కూడా చోటు చేసుకుంటాయి. వ్యాపారస్తులకు అమ్మకాల్లో నష్టం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చక్కటి ప్రణాళికలు వేసుకుని ముందడుగు వేయడమే మంచి సూచన. అదేవిధంగా ఓర్పుతో వ్యవహరించడం చెప్పదగినటువంటి సూచన. రుణ ప్రయత్నాలు కూడా ఈరోజు కలిసి రావు. కాబట్టి అదేవిధంగా మీరు ఎవరికైనా రుణాలు అడిగినా కూడా ఇవ్వకండి. అది కూడా మంచి సూచనగా తెలియజేస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు అయితే అంతగా కలిసి రావు. కావాల్సిన వారిని ఆదుకోవడం కోసం ఈరోజు నష్టపోయే అవకాశం ఉంది. పరస్త్రీ వ్యామోహాల పట్ల కూడా ఈరోజు దూరంగా ఉండడమే మంచిది. చెడు పనులకు దూరంగా ఉండడమే మంచిది. దురాశ వల్ల ఈరోజు నష్టాన్ని చూస్తారు. ఆదాయ నష్టం కనిపిస్తుంది. రుణ ప్రయత్నాలు కూడా కలిసి రావు. కుటుంబ సౌఖ్యం అంతంత మాత్రంగానే ఉంటుంది. అనారోగ్య సూచన చూపిస్తుంది. కాబట్టి ఆరోగ్యంపై శ్రద్ధ వహించడమే మంచిది. విద్యార్థులు తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా వారి సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో నష్టాన్ని చూస్తారు. ఉద్యోగస్తులకు చక్కని ప్రతిభ ఉన్నప్పటికీ ఉద్యోగాల్లో రాణింపు కనిపించట్లేదు. నిరుద్యోగులకు కూడా ఆశాజనకంగా అయితే లేదు. స్త్రీలకు షాపింగ్ మాల్స్ మీద, అదేవిధంగా ఆన్లైన్ షాపింగ్ మీద శ్రద్ధ పెట్టి ధనాన్ని వృధాగా ఖర్చు చేస్తారు. కాబట్టి జాగ్రత్త వహించడం సూచనగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా వ్యాపారస్తులు అక్రమ మార్గంలో ఆర్జించాలి అని చెప్పి ఆలోచనలు వస్తాయి ఈరోజు. అవి అయితే మీకు మంచి పద్ధతి కాదు. భవిష్యత్తులో వాటి వల్ల విశేషమైనటువంటి ధన నష్టం చూపిస్తుంది. కాబట్టి మీరు అలాంటి వాటి జోలికి వెళ్ళకపోవడమే మంచిది. ఈరోజు ఈ రాశివారు శ్రీ అయ్యప్ప స్వామి వారి దర్శనం చేయడం, లేదంటే వినాయక స్వామి వారి ఆరాధన చేయడం వల్ల మరింత చక్కటి శుభకరమైనటువంటి ఫలితాలు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి నిద్ర సరిగా పట్టకపోవడం, చెడ్డ పనులు చేయాలి అనే ఆలోచన అయితే మీకు వస్తుంది. దాని ద్వారా మీరు నష్టపోయే అవకాశం అయితే చూపిస్తుంది. మీరు తీసుకునే చెడు నిర్ణయాల వల్ల కీర్తి తగ్గే అవకాశం కనిపిస్తుంది. అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలని మీరు చేసే ప్రయత్నాల వల్ల కూడా నష్టాన్ని చూస్తారు. కొన్ని విషయాలపై అనాలోచితంగా ప్రవర్తిస్తారు. కొంతమంది స్త్రీలు వ్యామోహానికి గురయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యమైన విషయాలు మర్చిపోవడం వల్ల ఇబ్బందులను చూస్తారు. తొందరపాటు మనస్తత్వం వల్ల అప్పులు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. మత్తు పదార్థాలకు అయితే ఈరోజు బానిసలయ్యే అవకాశం కనిపిస్తుంది. మీ మూర్ఖత్వం వల్ల ఆర్థిక ఇబ్బందులను కొని తెచ్చుకునే అవకాశం కూడా ఉన్నది. బాధ్యతలు లేకుండా, ఖర్చుపై అదుపు లేకుండా మీరు చేసే ఖర్చుల వల్ల ఈరోజు ఆర్థిక నష్టాలను చూస్తారు. అనవసరమైనటువంటి వాటికి సమయాన్ని, ధనాన్ని వృధా చేయకపోవడమే మంచిది. వచ్చే రాబడిని దృష్టిలో ఉంచుకుని మాత్రమే పెట్టుబడులు పెట్టాలి. మంచి వారిని అపార్థం చేసుకుని అనుమానించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఏది మాట్లాడినా సరే 10 సార్లు ఆలోచించుకుని మాత్రమే మాట్లాడాలి. మాట్లాడిన తర్వాత బాధపడిన ఉపయోగం లేకుండా ఉంటుంది.
ఈరోజు ఆదాయం ఆశాజనకంగా లేదు. రుణ ప్రయత్నాలు కూడా కలిసి రావు. కుటుంబ సౌఖ్యం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఈరోజు అనారోగ్యం కూడా చూపిస్తుంది కాబట్టి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. విద్యార్థులు సరైనటువంటి ఏకాగ్రత కలగక చదువు పాడయ్యే అవకాశం ఉన్నది. ఉద్యోగస్తుల కార్యాలయాల్లో పని ఒత్తిడి అయితే అధికంగా ఉంది. నిరుద్యోగులకైతే ఆశించిన ఉద్యోగాలైతే వచ్చే అవకాశం అయితే ఈరోజు కనిపించడం లేదు. స్త్రీలు సంతానం పట్ల, భర్త పట్ల ప్రేమను కలిగి ఉంటారు. అదేవిధంగా వ్యాపారాలు చేసేవారికి ముందుకు సాగే అవకాశం అయితే ఈరోజు కనిపించడం లేదు. స్వల్ప నష్టాలు మాత్రమే చూపిస్తున్నాయి. కాబట్టి ఈరోజు ఈ రాశి వారు వినాయక స్వామి వారి ఆరాధన చేయడం, లేదంటే అయ్యప్ప స్వామి వారి దర్శనం చేసుకోవడం వల్ల చక్కటి శుభకరమైనటువంటి ఫలితాలు పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి ధనస్సు రాశి వారి యొక్క ఫలితాలు. తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశివారు కీలక వ్యవహారాల్లో సన్నిహితుల సహకారం అయితే పొందుతారు. మీ ప్రతిభా పాఠవాలకు తగిన గుర్తింపు అయితే లభిస్తుంది. సభలు సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటారు. మీ శక్తికి మించిన పనులు అయితే ఈరోజు చేస్తారు. దురలవాట్లకు దూరంగా ఉంటే ఈరోజు మానసిక ప్రశాంతత అయితే చూపిస్తూ ఉన్నది. ఉన్నంతలో విలాసమైనటువంటి జీవితాన్ని గడపాలి అని నిర్ణయాలను అయితే తీసుకుంటారు. సినీ పరిశ్రమలో పనిచేసే వారికి అద్భుతమైన కాలం అనే చెప్పుకోవచ్చు. స్వల్ప ధనలాభం మాత్రమే చూపిస్తుంది. అదేవిధంగా అప్రయత్నంగా ధనలాభాన్ని కూడా చూపిస్తుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. కోర్టు కేసుల నుంచి అయితే బయటపడతారు. ఆకస్మికంగా చేసే ప్రయాణాలన్నీ కూడా లాభించే అవకాశం అయితే కనిపిస్తుంది. చేపట్టిన కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం అయితే చేస్తారు. గృహం కొనాలి అని చెప్పేసి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. ఆదాయం ఆశాజనకంగానే ఉంది. రుణ ప్రయత్నాలు కూడా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంది. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. విద్యార్థులు ముఖ్యంగా ఇంజనీరింగ్ లాంటి టెక్నికల్ విద్యను అభ్యసించేటటువంటి వారికి చక్కటి శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంది. కార్యాలయాల్లో ఉద్యోగస్తులకు టీమ్ స్పిరిట్గా, టీమ్ లీడర్గా ఎదిగే అవకాశం అయితే కనిపిస్తుంది. స్త్రీలు భర్తకు అన్ని విధాల సుఖ సౌకర్యాలు అందించే ప్రయత్నం అయితే చేస్తారు. ఈరోజు వ్యాపారస్తులు బహు విధాలుగా వ్యాపారాన్ని విస్తరింప చేయడానికి కొత్త నూతనమైనటువంటి అగ్రిమెంట్లు చేసుకునే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఈరోజు ఈ రాశి వారు మరింత శుభకరమైనటువంటి ఫలితాలు పొందడానికి శ్రీ వినాయక స్వామి వారి ఆరాధన చేయడం, అదేవిధంగా అయ్యప్ప స్వామి వారి దర్శనం చేయడం వల్ల మరింత చక్కటి శుభకరమైనటువంటి ఫలితాలు పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి మకర రాశి వారి యొక్క ఫలితాలు. ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి కష్టపడకుండా డబ్బులు రావాలి అని చెప్పేసి కొన్ని తప్పులైతే చేస్తారు. మిత్ర ద్రోహం కూడా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. చెడు స్నేహితుల వల్ల పాడయ్యే అవకాశం కూడా చూపిస్తుంది. అకారణంగా ఈరోజు కోపానికి గురవుతారు. పరస్త్రీ వ్యామోహం, జోదం, అదేవిధంగా కఠినమైనటువంటి పనులు చేసే అవకాశం కనిపిస్తుంది. వాటి వల్ల ఈరోజు నష్టాలను కూడా చూస్తారు. ఒంటరిగా ఈరోజు ప్రయాణం చేయడం అయితే మంచి పద్ధతి కాదు. చెడ్డవారిని ఈరోజు ప్రోత్సహించకండి. అప్పుల పాలయ్యే సూచన కూడా కనిపిస్తూ ఉంది. ఈర్ష్య ద్వేషాలు పెంచుకోవడం వల్ల కూడా నష్టపోతారు. కోపం వల్ల మనసు పాడయ్యే అవకాశం కూడా చూపిస్తూ ఉంది. సమయస్ఫూర్తిగా అయితే మాట్లాడతారు. ఇతరుల దోషాలను ఈరోజు అయితే ఎత్తి చూపుతారు. అనవసర విషయాలలో ఎక్కువగా మాట్లాడి మీరు నిందల పాలయ్యే అవకాశం కనిపిస్తుంది. నిరాడంబరంగా ఉండడానికి మాత్రమే ఈరోజు ప్రయత్నం చేయండి. ఈరోజు ఆదాయం ఆశాజనకంగా అయితే చూపించడం లేదు. రుణ ప్రయత్నాలు కూడా కలిసి వచ్చే అవకాశం లేదు. కుటుంబ సౌఖ్యం అంతంత మాత్రంగానే ఉంది. ఆరోగ్యం కూడా భంగం అయ్యే సూచనలే ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులు ఈరోజు ఆన్లైన్లో గేమ్స్ ఆడి వాటికి అలవాటుగా చేసుకునే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు సెల్ ఫోన్లకు దూరంగా ఉండడమే మంచిది. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో అనుకోని చికాకులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. స్త్రీలు షాపింగ్ మాల్స్పై శ్రద్ధ పెట్టి ధనాన్ని వృధాగా ఖర్చు చేసే అవకాశం అయితే చూపిస్తుంది. వ్యాపారంలో వచ్చే రాబడిని దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఈరోజు వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టాలి. లేదంటే భవిష్యత్తులో భారీ నష్టాలని చవిచూసే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు మీరు అయ్యప్ప స్వామి వారి ఆరాధన చేయడం, లేదంటే వినాయక స్వామి వారి యొక్క దేవాలయాన్ని సందర్శన చేయడం వల్ల చక్కటి శుభకరమైనటువంటి ఫలితాలు పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి కుంభరాశి వారి యొక్క ఫలితాలు. జన్మంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈరోజు ఈ రాశి వారికి
వృత్తి ఉద్యోగాలలో ఒడిదుడుకులు ఎదురై వాటిని ఏదో విధంగా అధిగమించే సూచన అయితే కనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితి అయితే మెరుగుపడుతుంది. నూతన వైద్య విధానాలు అమలులో సఫలీకృతమైనటువంటి ఫలితాలను ఈరోజు డాక్టర్లు చూస్తారు. భవిష్యత్ అభివృద్ధికి విశేషమైనటువంటి ధనాన్ని ఖర్చు చేస్తారు. వ్యాపారంలో రొటేషన్కి అయితే ఈరోజు ఇబ్బంది ఉండదు. స్త్రీల వల్ల ఈరోజు మేలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆరోగ్య సంబంధమైనటువంటి సమస్యలను ఈరోజు అధిగమిస్తారు. పనిచేసే సామర్థ్యం వల్ల కలిసి వస్తుంది. విలువైన స్థిరాస్తులను కొనుగోలు చేయడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. లక్ష్య సాధన దిశగా ఈరోజు అయితే ముందుకు సాగిపోతారు. ముఖ్యమైన విషయాల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాన్ని బహు విధాలుగా విస్తరింపజేస్తారు. సన్నిహితుల ద్వారా కొత్త విషయాలు కూడా నేర్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. రుణాలు కొంతవరకు తీర్చే ప్రయత్నం కూడా చేస్తారు. రుణ బాధల నుండి కూడా ఈరోజు బయటపడతారు. ఆదాయం అయితే ఆశాజనకంగానే ఉంది. రుణ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. విద్యార్థులకు యూనివర్సిటీల్లో సీట్లు సాధించడం కోసం ప్రయత్నాలు అయితే చేస్తారు. ఉద్యోగస్తులు ఇంటర్వ్యూల్లో విజయాన్ని కూడా సాధిస్తారు. నిరుద్యోగులకి ఈరోజు కలిసి వచ్చే కాలంగానే చెప్పుకోవచ్చు. స్త్రీలు ఇంట్లో రుచికరమైనటువంటి వంటలు చేసి కుటుంబ సభ్యుల మన్ననలు అయితే పొందుతారు. ఈరోజు నీళ్ల వ్యాపారం చేసేవారికి, అదేవిధంగా లిక్విడ్ వ్యాపారం అంటే ఆయిల్కి సంబంధించిన వ్యాపారాలు చేసేవారికి చక్కటి శుభకరమైనటువంటి ఫలితాలు పొందుతారు అని తెలియజేస్తూ, అయ్యప్ప స్వామి వారి ఆరాధన చేయడం లేదంటే వినాయక స్వామి వారి యొక్క దేవాలయాన్ని సందర్శన చేయడం వల్ల చక్కటి శుభకరమైనటువంటి ఫలితాలు పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి మీన రాశి వారి యొక్క ఫలితాలు. ద్వాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈరోజు ఈ రాశి వారికి బ్యాంకు లావాదేవీలపై దృష్టి సారించడం మంచిది. అవి చికాకును కలిగించే అవకాశం అయితే కనిపిస్తుంది. మానసిక వేదనకైతే ఈరోజు గురయ్యే అవకాశం ఉంది. చాలా విషయాలలో మౌనంగా ఉండడమే ముఖ్య సూచన. పట్టుదలతో ముందుకు సాగుతారు. ప్రయాణాల్లో కూడా తొందర అయితే పడవద్దు. వృత్తి వ్యాపారాల్లో అనుకున్నటువంటి యోగ్యత అయితే కనబడదు. భూమి వివాదాలు, అదేవిధంగా ఆస్తి వివాదాలు అయితే ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో విరోధము, వివాదాలకు దారితీస్తుంది. నూతన వ్యక్తులతో లావాదేవీలు అయితే ఈరోజు జరపవద్దు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అయితే వేధిస్తాయి. స్త్రీలతో కూడా ఈరోజు విభేదాలు చూపిస్తున్నాయి. బంగారం, వెండి వస్తువుల భద్రత పట్ల మీరు చక్కని జాగ్రత్త అయితే తీసుకోకపోతే నష్టపోయే అవకాశం అయితే ఉన్నది. బాధ్యతారాహిత్యం వల్ల ఈరోజు ఇబ్బందులను చూస్తారు. అగ్రిమెంట్లు, అదేవిధంగా కీలకమైనటువంటి డాక్యుమెంట్లమే సంతకాలు ఈరోజు 1కి 10 సార్లు ఆలోచించి మాత్రమే పెట్టండి. ప్రేమ వివాహాలు అయితే ఈరోజు అనుకూలంగా లేవు. ఆదాయం ఆశాజనకంగా లేదు. రుణ ప్రయత్నాలు కూడా కలిసి రావు. కుటుంబ సౌఖ్యం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఈరోజు ఆరోగ్య భంగం కూడా చూపిస్తుంది. విద్యార్థులు ఈరోజు చెడు వ్యసనాలకు లోనవడం వల్ల మీరు విద్యపై దృష్టి పెట్టే అవకాశం అయితే కనిపించడం లేదు. ఉద్యోగస్తులు ఎక్కువ పని భారాన్ని మీద వేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఐటీ ఎంప్లాయీస్ అయితే టీమ్ లీడర్ యొక్క కోపానికి గురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. స్త్రీలు భర్తలతో గొడవలకు దిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈరోజు వ్యాపారాన్ని విస్తరించాలి అని చేసే మీ ప్రయత్నాలన్నీ కూడా ఆటంకం కలిగే అవకాశమే ఉన్నది. కాబట్టి మీరు శ్రీ అయ్యప్ప స్వామి వారి ఆలయ సందర్శన చేయడం లేదంటే వినాయక స్వామి వారి ఆరాధన చేయడం వల్ల చక్కటి శుభకరమైనటువంటి ఫలితాలు పొందుతారు అని తెలియజేస్తూ, ప్రేక్షకులందరికీ కూడా ముఖ్య గమనిక ఏంటంటే, ఇప్పటి వరకు మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు మాత్రమే. అంటే ఒకే రాశిలో ఉన్నటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తించేటటువంటి కామన్ పాయింట్ మాత్రమే. ఎవరికైనా సరే వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి అనే కుతూహలం కలిగినట్లయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయడం ద్వారా మీరు వ్యక్తిగత జాతక ఫలితాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు. ఏదైనా సమస్యతో బాధపడుతున్నట్లయితే వాటికి సంబంధించినటువంటి రెమెడీలను కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది అని తెలియజేస్తూ, స్వస్తి.